హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఈరోజు కొన్ని వింతలైతే చూపిస్తాను నేను. చూసారా, మట్టి ఇలా ఎయ్యాలి, నేర్చుకోండి. మగ్గుతో ఎయ్యాలి, చేత్తో ఎయ్యకూడదు. అలా అన్నా నేను సీరియస్గా అనుకున్నారు. అందులో పురుగులు ఉన్నాయన్నమాట. ఏంటంటారు, రెడ్ కలర్లో ఉంటాయి కదా, ఎర్రలు. మట్టికి చాలా మంచిది అంటారు. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. దగ్గరుండి చూసుకోవడం అన్నా ఏమన్నా ఇష్టం. మట్టిలో చేయబెట్టమన్నా పెడతాను, కానీ ఈ చిన్న చిన్నవి ఉంటాయి ఎర్రలు, వాటిల్లో పెట్టమంటే మాత్రం 1 or 2 అయిపోద్ది నాకు. చూసారా ఎలా కదులుతుంది, చూసారా అసలు. అలా ఉంటేనే హెల్దీగా ఉంటాయంట మొక్కలు, కానీ నాకు అవ్వంటేనే భయం. వీటిలన్నిటిలో మొన్న వేసాను, కానీ వర్మీ కంపోస్ట్ మాత్రం వేయలేదన్నమాట. అప్పటికి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాం, కానీ ఆ వర్మీ కంపోస్ట్ మాత్రం రాలేదు. ఇప్పుడు వచ్చింది చిన్న చిన్నగా. కొంచెం మొక్కల్లో వేద్దాం, ఎలానో మట్టి తగ్గిపోయింది కదా అని చెప్పి కొంచెం కొంచెం వేస్తున్నాను అనమాట. అలాగా అన్ని మొక్కల్లోని. అన్నీ అంటే అన్నీ వేయలేదు, కొన్ని మొక్కలు అయితే వదిలేసాను, రేపు వేద్దాంలే అని చెప్పి. సో చూడండి, మా మమ్మీ తీస్తున్నారనమాట. ఎక్కువ పడిపోయింది దాంట్లో అని చెప్పి. నేనే తీయొచ్చు, కాకపోతే పురుగులు ఉన్నాయని చెప్పాను కదా, అందుకని మమ్మీ తీస్తున్నారనమాట. అస్సలు వేస్ట్ అవ్వకూడదు. అన్ని ముక్కల్లో వేసాను. మళ్ళీ దాని మీద కొంచెం పొడి మట్టి కూడా వేసాను, ఎందుకంటే కొంచెం మట్టి తక్కువైనట్టు అనిపించింది నాకు కుండీల్లోని. వాటర్ పోస్తూ ఉంటే వాటర్తో పాటు కొంచెం కొంచెం మెల్లిగా మట్టి కూడా జారుతుంది, కాబట్టి అలా అనిపించింది అనమాట నాకు. అందుకని మళ్ళీ రెండోసారి కూడా మట్టి వేసాను మళ్ళీ. అలా వేసి వదిలేసానని అనుకోబాకండి, నేను చేతితో సర్దాను అదంతా. కొండలా ఉండిపోయింది కదా, అందుకని కొంచెం సాఫీగా చేశాను. ఫాస్ట్కి చేస్తాను అనమాట. మళ్ళీ ఆ పురుగులు ఎక్కడ నా చేతులకు ఎక్కేస్తాయా అని చెప్పి. చిరాకని కాదు, కానీ అదొక ఉండిద్ది కదా భయంలాగా, అలా అనమాట. ఇవి టమాటా చెట్లు. మీకు ఒక చిన్నది చూపిస్తాను చూడండి, ఇక్కడ క్యూట్గా. నా చిన్న చెట్టుకి టమాటా పండిపోతుందన్నమాట. చెట్టు అంతా ఎండిపోయింది, ఎందుకని ఎండిపోయిందో నాకు అర్థం కాలేదు. మొన్న చెట్లన్నీ రీప్లాంట్ చేయడం వల్ల ఏమన్నా అయ్యిందేమో అనుకున్నాను నేను. చూసారా, ఆ చెట్లకి వాటికి మాత్రం రేపు వేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాటర్ పోస్తాం మేము. బురదగా అయిపోద్దట వెళ్తే అని చెప్పి పోయిలా. వీళ్ళేమో ఇక్కడ ఇలా ఆడుకుంటున్నారు కింద. ముగ్గురికి ముగ్గురే. వీడు చూడండి ఎలా డొలుతున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.